యేసుక్రీస్తు ప్రభు కొండ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసినాడు. అక్కడ రూపాంతరం చెందిన వెంటనే కొండ మీద నుంచి దిగినాడు. అంటే అక్కడ ఒక వ్యాలీ ఉంది, VALLEY వ్యాలీ. అక్కడ ఒక లోయ ఉన్నది. కొండ అనేది అది ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. కొండ మీద ఉన్నప్పుడు మోషే, ఏలియా, దేవుని యొక్క మేఘము దిగింది. ఆ కొండ మీద నుంచి వారు లోయలో దిగినారు. లోయలో దిగగానే అక్కడ అపవిత్రాత్మ ఒక చిన్న బాబును పట్టుకొని పీడించడం మనం చూస్తున్నాం. మన జీవితంలో ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు, నీవు కొంట అనే ప్రార్థనలో అనుభవంలో ఉన్నంత కాలం నీవు లోయలో దిగిన, లోయలో ఉన్న ఆ అపవిత్రాత్మలని, చీకటిని నువ్వు వెళ్ళగొట్టగలుగుతావు. హల్లెలూయా. నీ కొంట అనుభవం లేకపోతే లోయలో ఉన్న ఆ చీకటి శక్తులను నువ్వు హతమార్చలేవు. ఆ తండ్రి ఆ కుమారుని తీసుకొని వచ్చి శిష్యుల దగ్గరికి ప్రార్థన చేపిస్తే శిష్యులు ఎంత ప్రార్థన చేసినా కానీ ఆ దయ్యం పోవటలే. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, మీ శిష్యులకి దగ్గరికి తీసుకొని వస్తే ఎవరు ప్రార్థన చేసినా ఆ దయ్యం వెళ్ళలేదు. అంటే అల్ప విశ్వాసులారా, మూర్ఖతరమా, మిమ్మల్ని ఎంతకాలం భరించాలని ఆ దయ్యాన్ని గద్దించగానే వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటిదంటే, ఈ శిష్యులకి కొంట అనే ప్రార్థన అనుభవం లేదు, కానీ యేసయ్యకి కొంట అనే ప్రార్థన అనుభవం ఉన్నది. కాబట్టి ఆ లోయలో ఉన్న ఆ యొక్క అపవిత్రాత్మ సాతాను శక్తులని హతమార్చేసినాడు. మనం ఈ లోకమనే లోయలో ఉన్నాం. ఇప్పుడు ఈ లోకమనే లోయలో మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలములను దురాత్మ శక్తులతో. ఈ భూమి అనే లోయలో మనం ఉన్నాం. ఈ భూమి అనే లోయలో అపవాది శక్తులు మన ద్వారా, మన కుటుంబంలో, మన వ్యాపారంలో, మన పిల్లల విషయంలో, మన యొక్క పరిచర్యలో హతమార్చబడాలి అంటే నువ్వు ఖచ్చితంగా కొండ ఎక్కాలా. ఏంటిది ఆ కొండ? ప్రార్థన. ఆ కొండ ప్రార్థన అనుభవం లేకపోతే యు కెన్ నాట్ హ్యాండిల్ these evil forces.